వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. అసలు ఎప్పుడు మనం నిజంగా ధైర్యంగా ఉండాలో తెలుసా? ఎప్పుడు అనంటే మనకి ఏడవడానికి 100 రకాల కారణాలు ఉన్నాయి చుట్టూ. అంటే మొత్తము కష్టాలన్నీ కూడా ఒక వలయంలాగా మనల్ని చుట్టేసింది. మనకి జీవితంలో ఏడుపు తప్ప ఇంకోటి ఏం మిగల్లేదు. అంటే ఏడుపు తప్ప అనంటే ఇంకా ఏంటి దీనికి సొల్యూషను? ఒకటి పోతే ఒకటొస్తుంది ఏంటి? అసలు ఇంకా సొల్యూషనే లేదా అని చెప్పేసి మనము చాలా తీవ్రంగా బాధపడుతూ ఉంటామనమాట. ఆ బాధలో మనకేమొస్తది సడెన్‌గా ఎప్పుడు కూడా బాధలో మనకి ఏడుపనేదే వస్తది. సో, ఆ ఏడుపు మనల్ని చుట్టుముడుతూ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళందరూ కూడా అయ్యో పాపం! వీళ్ళ పరిస్థితి ఇలా అయిపోయింది. ఏడుపు తప్ప ఇంకేమీ వీళ్ళకి మిగల్లేదు అని చెప్పేసి మనల్ని చూసి జాలిపడే వాళ్ళు కూడా మనకి ఎదురవుతారనమాట. అలాంటి వాళ్ళు చుట్టూ ఉన్న పరిస్థితులు అలా ఉన్నా కానీ మనము హ్యాపీగా నవ్వుకుంటూ బతికేస్తాం చూసారా? అది నిజమైన ధైర్యం. ఆ నవ్వు, ఆ ధైర్యము, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది మనల్ని ఎంత లావు కష్టాన్నైనా కానీ వెనక్కి తోసేటటువంటి శక్తినిస్తదనమాట. ఎదుట ఉన్నవాళ్ళు ఎవడైతే జాలి పడుతున్నారో వాళ్ళందరూ చచ్చిపోతారు లోపల లోపల. బాబోయ్! ఇన్ని కష్టాలకి వేరే వాళ్ళెవరైనా అయితే చచ్చిపోయి ఉండేవాళ్ళు. వీళ్ళు గాబట్టి బతుకుతున్నారు అని చెప్పేసి మనల్ని చూసి వాళ్ళకున్న చిన్న చిన్న కష్టాలను గూడా వాళ్ళ కష్టాలను జూసి మన కష్టాలెంత అని అనుకుని కూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని గూడా బతికే వాళ్ళు గూడా ఉంటారనమాట. కాబట్టి మనం ఎప్పుడు ధైర్యంగా ఉండాలి అంటే సమస్యలు చుట్టుముట్టినప్పుడు అందరూ మనల్ని చూసి జాలి పడుతూ ఉన్న టైంలో మీ జాలి మాకవసరం లేదు. ఇలాంటి కష్టాలు 100 కాదు, 1000 కాదు ఎన్ని వచ్చినా కానీ ఖచ్చితంగా నేను అందులోంచి బయటపడగలను. ఎందుకు అంటే ఇన్ని కష్టాలిచ్చిన ఆ భగవంతుడే ఆ కష్టాల నుంచి ఏ విధంగా బయటకు పడాలన్న సొల్యూషను ఒకరోజు ఇవ్వకపోవచ్చు, 2 రోజులు ఇవ్వకపోవచ్చు, 3 రోజులు ఇవ్వకపోవచ్చు, 10 రోజులకైనా ఇస్తాడుగా, 11వ రోజుకైనా ఇస్తాడుగా అన్న మన ఒక హోప్ కానివ్వండి, ఒక కాన్ఫిడెన్స్ కానివ్వండి, ఒక ధైర్యం కానివ్వండి, మొండిగా బతికేయటం కానివ్వండి, ఇదంతా కూడా మిమ్మల్ని నిలబెడతది. నిజమైన ధైర్యవంతుడిగా ఈ సమాజంలో మిమ్మల్ని నిలబెడతదనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనము చిన్న చితక విషయాలకి భయపడకుండా ఉండి చూసావా మనం ఎంత ధైర్యంగా ఉన్నామని మనకి మనం అనుకోవటం కాదు. ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి నిజంగా అసలు ధైర్యంగా ఉండడం అంటే ఏంటి అనేది నిరూపించి చూపించాలన్నమాట. అంటే ఎవరికో చూపించడం కోసం ధైర్యం నేర్చుకోమని కాదు. మనకి మనకి కూడా ఇంత కాన్ఫిడెన్స్ ఉంది. మనకి కూడా ఇంత ధైర్యం ఉందని మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికైనా ఇలా ఉండాలన్నమాట. అర్థమైంది గదా! ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.